హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో డయాక్ ట్రయాక్ వర్కింగ్ ఇంకా వాటి యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ట్రిగరింగ్ మోడ్స్ ఆఫ్ ట్రయాక్ గురించి నేను మీకు సింపుల్గా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి డయాక్, బై డైరెక్షనల్ డయోడ్ థైరిస్టర్. సో ఈ నేమ్ ఎలా వచ్చిందంటే, ఈ డయోడ్ అనేది మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ తో వర్క్ అవుతుంది. సో అలాగా మనకి డయాక్ అనేది నేమ్ వచ్చింది. డయోడ్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ తో వర్క్ అవుతుంది. సో స్టూడెంట్స్, ఇదొక టూ టర్మినల్ డివైస్ అనమాట. ఇదేంటంటే బోత్ డైరెక్షన్స్ లో మనకి కరెంట్ ని కండక్ట్ చేస్తుంది. అందుకే దీన్ని బై డైరెక్షనల్ డివైస్ అని అంటాము. ఇందులో 4 లేయర్స్ ఉంటాయి: పిఎన్ 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 పిఎన్. ఇందులో 2 టర్మినల్స్ ఉంటాయి, T1 అండ్ T2. సో ఈ టర్మినల్స్ అనేవి పి రీజియన్ కి కనెక్ట్ అవుతాయి కదా, అవి సిలికాన్. సో ఇవి ఎలా సపరేట్ అవుతాయి అంటే ఎన్ రీజియన్ తో సపరేట్ అవుతాయి, అంతే కదా ఇమేజ్ లో చూడండి. సో ఈ టర్మినల్స్ అనేవి పి రీజియన్ కి కనెక్ట్ అయి ఉంటాయి సిలికాన్ కి, బట్ ఎన్ రీజియన్ తో సపరేట్ అయి ఉంటాయి. సో ఈ డయాక్ యొక్క వర్కింగ్ ఏంటో చూద్దాం. ఎప్పుడైతే T1 అనేది పాజిటివ్ అవుతుందో విత్ రెస్పెక్ట్ టు T2, అప్పుడు ఏమవుతుందంటే పిఎన్ పిఎన్ అనేది కండక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే వోల్టేజ్ ఉంటుంది కదా, T1 దగ్గర వోల్టేజ్ అనేది బ్రేకర్ వోల్టేజ్ కంటే గ్రేటర్ గా ఉన్నప్పుడు, వన్స్ కండక్షన్ అనేది స్టార్ట్ అయితే ఏమవుతుందంటే కరెంట్ అనేది డయాక్ లో ఫ్లో అవుతుంది, వెరీ లార్జ్ గా ఫ్లో అవుతుంది. సో ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ద్వారా లిమిట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే T2 అనేది పాజిటివ్ అవుతుందో విత్ రెస్పెక్ట్ టు T1, అప్పుడు ఏమవుతుందంటే మిగతా ఇక్కడ కింద నుంచి పిఎన్ పిఎన్ లేయర్స్ అనేవి కండక్షన్ స్టార్ట్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే వోల్టేజ్ T2 ఉంటుంది కదా, అదనేది బ్రేకర్ వోల్టేజ్ VBO2 కి గ్రేటర్ గా ఉన్నప్పుడు. సో ఈ బిహేవియర్ అనేది మనకి బోత్ డైరెక్షన్ లో సిమిలర్ గా ఉంది, ఎందుకంటే డోపింగ్ లెవెల్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి. సో ఆల్ లేయర్స్ అనేవి మనకి 2 డైరెక్షన్ లో సేమ్ ఎఫెక్ట్స్ అనేవి ఇస్తాయి. డయాక్ యొక్క బ్రేకర్ వోల్టేజ్ వచ్చేసి 30 to 50 వోల్ట్స్, ఇంకా వోల్టేజ్ డ్రాప్ డివైస్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ వచ్చేసి మనకి 3 to 5 వోల్ట్స్ అనమాట. సో ఇందులో మనకి ఎలాంటి గేట్ టర్మినల్ అనేది ఉండదు, అందుకే దీన్ని మనం గేట్ లెస్ ట్రయాక్ అని అంటాము. సో స్టూడెంట్స్, అప్లికేషన్స్ వచ్చేసి ఈ డయాక్ అనేది మనము ట్రిగరింగ్ డివైస్ అనమాట. ఇది ట్రిగరింగ్ డివైస్ లాగా యూజ్ చేస్తాము. సో ఇంకా ఇలిమినేషన్ లెవెల్ కంట్రోల్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాం అనమాట, లైట్ డిమ్మింగ్ సర్క్యూట్స్ లో. ఇంకా టెంపరేచర్ కంట్రోల్ డివైసెస్ లో యూజ్ చేస్తాము, లైక్ హీటర్స్ కానీ ఓవెన్స్ కానీ. ఇంకా స్పీడ్ కంట్రోల్ మోటార్స్ లో యూజ్ చేస్తాము, లైక్ యూనివర్సల్ మోటార్స్ లో. సో స్టూడెంట్స్, ఇప్పుడు వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయాక్ ఏంటో చూద్దాం. ఎప్పుడైతే డ్యూరింగ్ ఫార్వర్డ్ బ్యాస్ అప్పుడు T1 అనేది T2 విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ అవుతుందో, అప్పుడు ఏమవుతుందంటే ఒక వోల్టేజ్ అనేది మనం అప్లై చేస్తాం అనమాట. అదేంటి VBO1 కంటే లెస్ గా ఉంటుంది. VBO1 అంటే బ్రేకర్ వోల్టేజ్ కంటే లెస్ గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే డివైస్ లో స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అనేది వోల్టేజ్ బ్రేక్ ఓవర్ కి ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే, ఎక్సీడ్ అయిపోతే ఏమవుతుందంటే అది కండక్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో కరెంట్ అనేది లార్జ్ అయిపోతుంది. యాజ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే వోల్టేజ్ డ్రాప్ ఏదైతే డయాక్ లో ఉందో అది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో హెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి నెగిటివ్ రెసిస్టెన్స్ రీజియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో లై ఉంటాయి అనమాట, అంటే దాని అక్కడ ఉంటాయని. సో డ్యూరింగ్ రివర్స్ బ్యాస్ ఏమవుతుందంటే T2 అనేది T1 విత్ రెస్పెక్ట్ పాజిటివ్ అవుతుంది. సో వోల్టేజ్ ఏదైతే మనం అప్లై చేస్తామో అది బ్రేకర్ వోల్టేజ్ 2 కి మనకి లెస్ గా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ దానిలాగే స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది డివైస్ లో ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే వోల్టేజ్ అనేది ఈ బ్రేకర్ వోల్టేజ్ కి ఎక్సీడ్ అయిపోతుందో అది కండక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి థర్డ్ క్వాడ్రంట్ లో లై అయి ఉంటాయి. సో అది ఉంది కదా ఫస్ట్, అది వచ్చేసి ఫస్ట్ క్వాడ్రంట్ లో లై అయి ఉంటాయి అనమాట. డయాక్ ఏదైతే మనకి నాన్ కండక్టింగ్ పీరియడ్ లో ఏమవుతుందంటే ఒక ఓపెన్ స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట, ఇంకా హై రెసిస్టెన్స్ ని ఆఫర్ చేస్తుంది. సో స్టూడెంట్స్, మీకు డయాక్ అంటే ఏంటి అని అర్థమైంది కదా. ఇప్పుడు ట్రయాక్ గురించి చూద్దాం. ఏదైతే మనకి ఎస్సీఆర్ లో ఉన్న డ్రాబ్యాక్, అదనేది ఎస్సీఆర్ లో మనకి కరెంట్ అనేది వన్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఆ డ్రాబ్యాక్ ని ఈ ట్రయాక్ అనేది మినిమైజ్ చేస్తుంది అనమాట. మనకి ఏసీ సిస్టమ్ లో ఏంటంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ అనేవి కంట్రోల్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ రీజన్ వల్ల ఏమవుతుందంటే సెమీ కండక్టర్ డివైస్ అనేది మనం ట్రయాక్ ని యూజ్ చేసుకుంటాం అనమాట ఈ పర్పస్ కోసం. సో ఇందులో ఏంటంటే ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎస్సీఆర్స్ అనేవి యాంటీ ప్యారల్ గా కనెక్ట్ చేసి ఉంటాం. సో ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 2 ఎస్సీఆర్స్ కనెక్టెడ్ ఇన్ యాంటీ ప్యారల్ అనమాట. సో ట్రయాక్ అంటే ఏంటంటే ట్రయోడ్ దట్ వర్క్ విత్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇందులో మనకి 3 టర్మినల్స్ ఉంటాయన్నమాట, ఇవి బోత్ డైరెక్షన్ లో కండక్ట్ అవుతాయి. సో అందుకే మనం ట్రయాక్ ని బై డైరెక్షనల్ డివైస్ అని అంటాము. ఇందులో 4 లేయర్స్ ఉంటాయి, 3 టర్మినల్స్ ఉంటాయి, T1 T2 అండ్ గేట్. సో గేట్ వచ్చేసి మనకి T1 దగ్గరలో ఉంటుంది,
T1 అనేది కాంటాక్ట్ లో ఉంటుందన్నమాట లేయర్స్ ఎండ్ టు ఎండ్ P2 తో. నెక్స్ట్ వచ్చేసి T2 అనేది కాంటాక్ట్ తో ఉంటుందన్నమాట లేయర్స్ P1 అండ్ N4 తో. ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట కండక్టింగ్ ట్రయాక్ కండక్షన్ కి. సో బోర్డ్ డైరెక్షన్ లో ఇంకా ఏంటంటే ట్రిగరింగ్ పల్స్ ఇవ్వడానికి గేట్ టెర్మినల్ కి ఎయిదర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ విత్ రెస్పెక్ట్ టు T1 అన్నమాట. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి సిమిలర్ ఫస్ట్ అండ్ థర్డ్ కోఆర్డినేట్ లో సిమిలర్ గా ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే మనం గేట్ సిగ్నల్ అనేది అప్లై చేయమో అప్పుడు బ్రేక్ ఓవర్ వోల్టేజెస్ వచ్చేసి VBO1 అండ్ VBO2. సో ఎప్పుడైతే గేట్ సిగ్నల్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తామో ఈ బ్రేక్ ఓవర్ వోల్టేజెస్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఫిగర్ చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రయాక్. సో లైట్ డిమ్మర్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాము, ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ ఫీల్డ్స్ లో యూజ్ చేస్తాము, హీటింగ్ డివైజెస్ లో యూజ్ చేస్తాము, స్విచ్చింగ్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాము, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ఇంకా ఎలక్ట్రిక్ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్స్ లో యూజ్ చేస్తాము, ఇంకా ఏసీ అండ్ డీసీ పవర్ కంట్రోల్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రయాక్. సో ఈ ట్రయాక్ అనేది మనకి సేమ్ వేలో బోత్ డైరెక్షన్ లో సేమ్ గా వర్క్ అవుతుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ హ్యాల్స్ ఆఫ్ ది ఏసీ వేవ్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కోఆర్డినేట్ అండ్ థర్డ్ కోఆర్డినేట్స్ లో మీకు చూపిస్తున్నాం కదా. సో ఫస్ట్ కోఆర్డినేట్ లో పాజిటివ్ గేట్ అన్నమాట. ఇక్కడ పాజిటివ్ గేట్ ఇచ్చినప్పుడు మనకి ఇలా ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ గేట్ అన్నమాట. సో ఏంటంటే వీ కెన్ టర్న్ ఆన్ ద ట్రయాక్ విత్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ గేట్ సిగ్నల్. సో మనం ట్రయాక్ ని టర్న్ ఆన్ చేయొచ్చు అనమాట, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ గేట్ సిగ్నల్ తో. సో మనం ఏంటంటే మోర్ గేట్ కరెంట్ అనేది ఇస్తే ఏమవుతుందంటే ట్రయాక్ అనేది ఎట్ లోయర్ వోల్టేజ్ లోనే టర్న్ ఆన్ అయిపోతుంది అనమాట. సో గేట్ సిగ్నల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట, ట్రయాక్ ని వర్క్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ట్రిగరింగ్ మోడ్స్ ఆఫ్ ట్రయాక్ అన్నమాట. సో ఈ ట్రిగరింగ్ మెథడ్స్ ఆఫ్ ట్రయాక్స్ అనేవి మనకి 4 మోడ్స్ లో క్లాసిఫై అయ్యాయి. ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో అందులో ఫస్ట్ వచ్చేసి మోడ్ 1. ఇందులో ఏంటంటే T2 అనేది పాజిటివ్ అన్నమాట, ఇంకా గేట్ కూడా పాజిటివ్, T2 ఈస్ పాజిటివ్, గేట్ పాజిటివ్. సో ఈ ట్రయాక్ లేయర్స్ అనేవి మోస్ట్లీ ఫార్వర్డ్ బ్యాస్డ్ అన్నమాట. ఇందులో గేట్ కరెంట్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది, ట్రయాక్ అనేది ఈజీగా టర్న్ ఆన్ అయిపోతుంది. ఇది అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆపరేట్ అవుతుంది. ఇది ఒక మోస్ట్ సెన్సిటివ్ మోడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోడ్ 2. ఇది T2 అనేది పాజిటివ్, గేట్ అనేది నెగిటివ్ అన్నమాట. సో ట్రయాక్ అనేది స్టిల్ టర్న్ ఆన్ చేసేస్తుంది, బట్ గేట్ కరెంట్ అనేది కొంచెం డిఫరెంట్ పార్ట్ ని తీసుకుంటుంది అనమాట. ఇందులో మనకి మోర్ గేట్ కరెంట్ అనేది అవసరం అవుతుంది. సో ఈ మోడ్ 2 అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆపరేట్ అవుతుంది. ఇది మోడ్ 1 తో పోలిస్తే చాలా లెస్ సెన్సిటివ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోడ్ 3. ఇదేంటంటే ఇందులో T2 అనేది నెగిటివ్ ఉంటుంది, గేట్ అనేది పాజిటివ్ గా ఉంటుంది అనమాట. సో ట్రయాక్ అనేది రివర్స్ డైరెక్షన్ లో కండక్ట్ అవుతుంది. సో గేట్ కరెంట్ అనేది ఖచ్చితంగా చార్జెస్ ని డీప్ గా ఇంజెక్ట్ చేయాలన్నమాట. సో దానివల్ల దీనికి గేట్ కరెంట్ అనేది చాలా ఎక్కువ అవసరం అవుతుంది. ఇది అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఆపరేట్ అవుతుంది. ఇది లీస్ట్ సెన్సిటివ్ మోడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మోడ్ 4. సో ఇందులో T2 అనేది నెగిటివ్ ఉంటుంది, గేట్ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది అనమాట. గేట్ కరెంట్ అనేది ఈజీగా ఫ్లో అయిపోతుంది, ట్రయాక్ అనేది టర్న్ ఆన్ అవుతుంది అనమాట ఎలాంటి ఎఫర్ట్స్ లేకుండా. సో ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్ లో ఆపరేట్ అవుతుంది. ఇది ఏంటంటే మోడ్ 3 కంటే మోర్ సెన్సిటివ్ గా ఉంటుంది. సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.